హరే కృష్ణ. రాధాష్టమి. తప్త కాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. హరికి ప్రియమైనది శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధా మహారాణి కృష్ణుడితోనే కూడుకొని వస్తుంది. రాధా మహారాణి కృష్ణుడు పుట్టిన 15 రోజులకు ఆమె బృందావనంలో బర్సానాలో యమునా నది తీరంలో తెల్లవారుజామున ఒక కమలంలో గోల్డెన్ ఫామ్లో ఉద్భవిస్తుంది. వృషభానుడు అక్కడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన చేతుల్లోకి ఆమె వస్తుంది. రాధా మహారాణి యొక్క తల్లిదండ్రులు వృషభానుడు, కీర్తిద. రాధా మహారాణి కృష్ణుడు వేరు కాదు. రాధిక ఆత్మాతు తస్య రాధిక అని స్కంద పురాణం చెప్తుంది. కృష్ణుని యొక్క ఆత్మనే శ్రీమతి రాధా మహారాణి. రాధా మహారాణి కృష్ణుడు వేరు కాదు. కృష్ణుడికి ఉన్న అనేక శక్తుల్లో సంవిధిని, సంధిని, లాదిని శక్తి. లాదిని శక్తే శ్రీమతి రాధారాణి. ఆనంద శక్తి. ఆయనకి శక్తినిచ్చేదే, శక్తి వచ్చేదే శ్రీమతి రాధారాణి నుంచి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందరికీ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడైతే శ్రీకృష్ణునికి ఆరాధన ఎవరు? శ్రీమతి రాధారాణి. భగవంతుని కూడా ఈ యూనివర్స్ అంతా ఆయన నడపాలి అంటే ఆ శక్తి అంతా కూడా రాధారాణి యొక్క పాదాల్లో ఉన్న ఈట గుర్తు నుంచి వస్తాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రాధారాణి కృష్ణుని కన్నా మిలియన్స్ అందంగా ఉంటుంది, పవర్ఫుల్ కూడా. కృష్ణుని కన్నా మిలియన్స్ దయ కలది. ఆమె పాత్రం కూడా చూడదంట. అంటే ఆమె దగ్గరికి ఆశ్రయించినప్పుడు వాళ్ళలో గత జన్మ సంస్కారాల గురించి అంటే ఆమె డిక్షనరీ చూడదంట. చూడకుండానే ఆమెను ఆశ్రయిస్తే ఆమె చాలా కృప చూపిస్తుంది అని చెప్తున్నారు. కృష్ణుని కన్నా ఎక్కువ దయమయరాలు శ్రీమతి రాధారాణి. ఆమెని వేదంలో గోప్యంగా ఉంచారు. వేద గోప్య అంటారు. శివుడు ఆగమాలు చెప్తున్నప్పుడు కృష్ణుడు అడ్డుకుంటాడంట. రాధత్వం గురించి చెప్పొద్దు, ఆమె నాకు చాలా ప్రియమైనది, రహస్యమైనదని కృష్ణుడు అడ్డుకుంటారు. బ్రహ్మ 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక కాలు గోరు చూపిస్తుందంట శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధా మహారాణిని రాధా, బృందావనేశ్వరి, కిషోరిజీ, లాడిలి అని పిలుచుకుంటారు.